ఒక్క కార్యకర్త కూడా తప్పకుండా మేము నన్నప్పుడు నరేందర్ గారికే ఆ ఓటేసి ఆయనను గెలిపించుకుంటాం, డిమేల్గా చూస్తామంటున్నారు. సొంతంగా వెళ్ళి ఈయన కష్టపడి ఈయన మెగా పార్కులు తెచ్చిండా వరంగల్ ఈస్ట్లా, అండర్ డ్రైనేజ్ తీసుకొచ్చిండా వరంగల్ ఈస్ట్లా, ఈయన మంచి గార్డెన్లు పట్టుకొచ్చి ఏం తెచ్చిండు ఆయన అభివృద్ధి, ఇక్కడ ఏం జరిగింది? ప్రజలు ఆయనకు ఓటేయకుండా మీకే వేస్తారనేటువంటి నమ్మకం మీకు ఎలా వస్తూ ఉన్నది? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రోజు 11 గంటలకు కరోనా కష్ట సమయంలో అసలు ఇంట్లోకి వెళ్ళి రాలేదు ఆయన. ఇప్పుడు పీకే సర్వే కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సర్వే కానీ, ఎస్బీ సర్వే కానీ, సీఎం గారు ప్రత్యేకమైన సర్వేలు చేయిస్తే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి మీకు ఇస్తారన్నటువంటి అగాఢమైనటువంటి నమ్మకం ఎలా మీకు? ఇంకా 5 నెలలు ఎలక్షన్స్ మీరు చూస్తారు టికెట్ ఎవరికి ఇస్తారో. ఏ సామాజిక వర్గం చూసినప్పుడు కూడా ఖచ్చితంగా నరేందర్ వైపే ఉంది. అంటే ఏంది ఆయన ఇప్పుడు ఏది మసీదులో పోయి నేను ముస్లింగా పుడితే బాగుంటున్నందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తాలా, లేకపోతే చర్చిలలో చచ్చిపోయి అయ్యో నేనే యేసుప్రభు కోట్లు వేసుకోబోయి యేసుప్రభు అయితే ఎంత బాగుందంటే అది మంచిగా ఉంటుందా, లేకపోతే సిక్కులలో గురునానక్ వాళ్ళ దాంట్లో పోయి అక్కడ పోయి నేనే నానా గురునానక్ అయితే బాగుండు అనుకుంటే బాగుంటుందా, లేకపోతే ఎక్కడ ఏ మతం ఏ కులం నాకు అర్థంగా ఏ సామాజిక వర్గం అని అనుకున్నది నాకు చెప్పాలి. ఎమ్మెల్యే నన్నపల్లి తప్పకుండా గెలవరు అని దానికి ప్రధానమైనటువంటి కారణాలు. ఎమ్మెల్యే అనేటోడు ఎందుకు ఎమ్మెల్యేగా అయినాం, ప్రజలు మనం ఎందుకు గెలిపించిళ్ళు, ప్రజాసేవ చేయడానికి దేవుడు అవకాశం కల్పించిళ్ళు, కింద స్థాయికి వచ్చినందుకు ఆ అవకాశం కల్పించినందుకు నువ్వు దాన్ని వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో ఏ వ్యక్తి అయినా కూడా ఒక స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులను కాపాడుకోవాలి, తన అనుచరులకు పదవులు ఇవ్వాలన్నటువంటి ఆలోచన. రేపు మీరు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అనుకున్నాడు వాడు రౌడీ అయినా పదిస్తా, నీ అనుకున్నాడు గుండా అయినా పదిస్తా, నీ అనుకున్నాడు అవినీతి పడైనా పదిస్తా, నీ అనుకున్నాడు రేపిస్తాడని నువ్వు వాడిని పదిస్తావా? రాజనాల శ్రీహరి గారి గురించి ఎంత చెప్పినా కూడా మనం ఆ తక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే మరి రాజకీయాల పైన మక్కువ అని అనుకోవచ్చా, లేకపోతే ఆయన ఆ కుటుంబ నేపథ్యం రాజకీయాల నేపథ్యం అనుకోవచ్చా? ఎమ్మెల్యేగా నిలబడాలి, ఎమ్మెల్యేగా తప్పకుండా ప్రజలు వరంగల్ తూర్పు ప్రజలు నా పక్షానే ఉన్నారని అంటున్నటువంటి రాజనాల శ్రీహరితో ఇప్పుడు మనం మాట్లాడు. నమస్తే అండి రాజనాల శ్రీహరి. నమస్కారం. బాగున్నారా? బాగుందండి. శ్రీహరి గారు, ఈ మధ్యలో మీరు ఎక్కువ పేపర్లలో ఎలక్ట్రానిక్ మీడియాలలో ఆ వరంగల్ తూర్పు టికెట్ నాదే అంటున్నారు. వాస్తవం, మరి టికెట్ నాదే. ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి నాకు కలిసి వచ్చే అవకాశం, కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం నాకు ఉన్నది. తూర్పులో ఉన్న దళితులు, మైనార్టీలు, వ్యాపారస్తులు, మేజర్ కులాల వాళ్ళు కూడా నాకు సపోర్టు. అందులో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలది అండ ఎప్పుడు నాకు ఉంది. కాబట్టి వారి యొక్క ఆశీర్వాదంతోనే ఈసారి నేను తూర్పు బరిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నరేందర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. అంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా తప్పకుండా మేము నన్నప్పుడు నరేందర్ గారికే ఆ ఓటేసి ఆయనను గెలిపించుకుంటాం, డిమేల్గా చూస్తామంటున్నారు. దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యే నరేందరు లాస్ట్ టైం గెలవడం జరిగింది. సరే టికెట్ ఇస్తారు రెండోసారి. లాస్ట్ టైం టికెట్ ఇచ్చినప్పుడు నేను కనుక ఆయనకు ప్రచారం చేయకపోతే అప్పుడే ఓడిపోయేవాడు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రావడం ఆయనకు కలిసి వచ్చింది, ఆయనకు గెలవడం జరిగింది. కానీ ఆయన చేసిన అభివృద్ధి ఏంటనేది చూపించాలి కదా. కేంద్రం నుంచి వచ్చిన అభివృద్ధి పనులు నేను చేయించిన అంటే అవి ప్రజలు చూస్తారు, తప్పది. ఈయన సొంతంగా వెళ్ళి ఈయన కష్టపడి పార్టీ అధిష్టానానికి వెళ్ళి తెచ్చింది. ఒక్క మేజర్ ఏమైనా ఇండస్ట్రీలు ఉన్నాయా ఇక్కడ? ఈయన మెగా పార్కులు తెచ్చిండా వరంగల్ ఈస్ట్లా, అండర్ డ్రైనేజ్ తీసుకొచ్చిండా వరంగల్ ఈస్ట్లా, ఏమైనా మంచి గార్డెన్లు పట్టుకొచ్చి ఏం తెచ్చింది ఆయన అభివృద్ధి, ఇక్కడ ఏం జరిగింది? ఆ టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నుంచి వచ్చేటువంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, ఎన్నో చేస్తున్నాడు కదా. ఎందుకు ప్రజలు ఆయనకు ఓటేయకుండా మీకే వేస్తారనేటువంటి నమ్మకం మీకు ఎలా వస్తూ ఉన్నది? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రోజు 11 గంటలకు బయటకు రావడం జరిగింది. అది ప్రజలు బాగా గమనించిళ్ళు. కరోనా కష్ట సమయంలో అసలు ఇంట్లోకి వెళ్ళి రాలేదు ఆయన చేసిన 4.5 సంవత్సరాలలో ఆయన 2.5 సంవత్సరాలు ఇంట్లో ఉండగా ప్రజలకేం సేవ చేస్తాడు? ఎలక్షన్లు రాగానే ఇప్పుడు మళ్ళీ నేనే టికెట్, నాకే టికెట్, నేనే అభ్యర్థి, నేనే గెలుస్తా, నేనే మంత్రి అంటే ఇవన్నీ చూసే వాళ్ళకి ఎవరికి కూడా అది సరికాదు.
ఈసారి ఖచ్చితంగా వరంగల్ తూర్పుకి వెళ్ళి నేను పోటీ చేయడం గ్యారంటీ. వరంగల్లో ఏ మీటింగ్ పెట్టినప్పటికీ కూడా నన్నపనేని నరేందర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే కంపల్సరీ పార్టీ టికెట్ తనకి అనేది కొంత ఆ ప్రజల లోపల ఉన్నది. దీనిపైన మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు పీకే సర్వే కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సర్వే కానీ, ఎస్బీ సర్వే కానీ, సీఎం గారు ప్రత్యేకమైన సర్వేలు చేయిస్తే అందులో సుమారు 40 మంది సీట్లు గల్లంతే పరిస్థితి ఉన్నది. ఆ 40 సీట్లో ఫస్ట్ పేరు ఈయనదే అనగానే ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఆశీర్వాదాలున్నాయి, కేటీఆర్ గారి ఆశీర్వాదాలున్నాయి, టికెట్ నాకే అంటే మాత్రం తప్పది. ఇప్పుడు పార్టీ ఈయన వచ్చి 2 కాళ్ళు మొక్కిండని ఈయనకు బీఫామ్ ఇస్తే రేపు ఈస్టర్ టికెట్ పోతుంది. దానికి బాధ్యులు ఎవరు? కాలు మొక్కిండానో లేకపోతే అంత డబ్బు ఉందనో నేను 100 కోట్లు పెడతానో లేకపోతే ఓటుకు 5,000 ఇస్తా, ఓటుకు 3,000 ఇస్తా, నేనే గెలుస్తా, నేనే మంత్రి అంటే అవి ఎట్లయితే ప్రజాస్వామ్యంలో అవన్నీ అయ్యే పనుల. కేటీఆర్ గారు కేసీఆర్ గారు అవినీతి ఎక్కడ చూసినా నీతి నిజాయితీకి ఉండాలి, అవినీతి అనేది ఉండొద్దనే ప్రక్షాళనగా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు ఒక మంచి షెఫిల్తోనో చదువుకున్నని తెలియవంతుని అభివృద్ధి చేసే తత్వం ఉండే నాయకుని వారు ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా నేను ఉన్నానని నా మనసుకు అనిపించింది. వారి ఆశీర్వాదం నాకు ఉంటుంది కనుక నేను నాకు అంటున్నా ఈసారి ఖచ్చితంగా నరేంద్ర టికెట్ ఇయ్యరు, అది 100% నేను చెప్తున్నా. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కకు పెట్టి మీకు ఇస్తారన్నటువంటి ఆ యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం ఎలా మీకు అనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రభాకర్ గారు ఇంకా 5 నెలలు ఎలక్షన్స్ మీరు చూస్తారు టికెట్ ఎవరికి ఇస్తారో. 40 మంది సిట్టింగ్ల స్థానాలు ఈసారి పోతాయండి, లేకపోతే టీఆర్ఎస్ చాలా కష్టపరిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు వీళ్ళ గురించి పార్టీని రిస్క్లో పెట్టుకోలేరు కదా, వీళ్ళు ఓడిపోతారన్నప్పుడు క్యాండిడేట్ ఎట్లా ప్రజల అంత అసహ్యంగా ఉన్నప్పుడు మరి ప్రజల అసహించుకున్న నాయకుడిని మళ్ళీ ప్రజల మీద మనం భారం ఇచ్చినట్టు అవుతుంది. కొత్త తరం నాయకుడు రావాలి, కొత్త తరంలో తనదైన శైలిలో చూపించే నాయకుడిని మనం ఈసారి ఈస్ట్లో పెడితే అభివృద్ధిలో మనం విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ సామాజిక వర్గం చూసినప్పటికీ కూడా ఖచ్చితంగా నరేందర్ వైపే ఉంది. అంటే మీకు ఏ సామాజిక వర్గం సపోర్ట్ చేస్తుందని అనుకోవాలి? ఇప్పుడు ఏ సామాజిక వర్గం ఆయనకు సపోర్ట్ చేస్తుందని నాకే తెలియదు, మీరే చెప్తాను. అంటే ఏంది ఆయన ఇప్పుడు ఏంది మసీదులో పోయి నేను ముస్లింగా పుడితే బాగుంటున్నందుకు వాళ్ళు సపోర్ట్ చేస్తారా? లేకపోతే చర్చిలలో వేరు చచ్చిపోయి అయ్యో నేనే యేసు ప్రభు అయ్యో కోట్లు వేసుకోబో అయ్యో నేను ప్రభు నాకు నేనే ప్రభుని అనుకుంటా అని నేనే యేసు ప్రభు అయితే ఎంత బాగుండంటే అది మంచిగా ఉంటుందా? లేకపోతే సిక్కులలో గురునానక్ వాళ్ళ దాంట్లో పోయి అక్కడ పోయి నేనే నానా గురునానక్ అయితే బాగుండు అనుకుంటే బాగుంటుందా? లేకపోతే ఎక్కడ ఏ మతం ఏ కులం నాకు అర్థంగా ఏ సామాజిక వర్గం ఆయన ఎన్నుకున్నది నాకు చెప్పాలి. అంటే స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తప్పకుండా గెలవరు అని దానికి ప్రధానమైనటువంటి కారణాలు ప్రధానమైన కారణాలంటే ఇప్పుడు నేను చెప్తా. కుల సంఘాల విషయాలు ఉన్నాయి కొన్ని. కుల సంఘాలకు ఉదాహరణకు ఒక కాపు సంఘం ఉన్నది. కాపు సంఘం అనేది రాజకీయాలకు ఖచ్చితంగా అది ఒక కుల సంఘం. అందులో ఆయన ఇన్వాల్వ్మెంటు, కులాలలో మతాలలో ఆయన ఇన్వాల్వ్మెంటు. ఇవాళ ఎక్కడైనా ఈద్గాలు కానీ దర్గాలు కానీ కట్టాలన్నప్పుడు అది వాళ్ళ వ్యక్తిగత విషయాలలో మనం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా గుళ్ళు కట్టినా కానీ అక్కడ అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు అసలు ఎన్నడూ లేని చరిత్రలో కొండామూరు లాంటి వాళ్ళు చర్చిలలో ఎన్నడూ పోయినోడు ఎలక్షన్లలో పాల్గొన్నప్పుడు ఈరోజు చర్చ్ ఎలక్షన్లో పోయిన డామినేషన్, మార్కెట్ కమిటీలో పోయిన డామినేషన్, ఇది గ్రేన్ మార్కెట్ దాంట్లో ఈయన డామినేషన్, మొన్న డీకే ఎలక్షన్స్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఈయన డామినేషన్. ఇప్పుడు ఎమ్మెల్యే అనేటోడు ఎందుకు ఎమ్మెల్యేగా అయినాం? ప్రజలు మనం ఎందుకు గెలిపించిళ్ళు? ప్రజాసేవ చేయడానికి దేవుడు అవకాశం కల్పించిండు కింద స్థాయికి వచ్చినందుకు. ఆ అవకాశం కల్పించినందుకు నువ్వు దాన్ని గుర్తులో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఆ విధంగా నువ్వు డెవలప్ చేసే ఆలోచనలు చేసుకోవాలి తప్ప నువ్వు కులాలలో మతాలలో నీకు అన్ని కమిటీలలో వ్యాపారాలలో అన్నిట్లో వెళ్ళి నువ్వు అన్నిట్లో ఇన్వాల్వ్ అయితే నీ పరిస్థితి. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాలలో ఏ వ్యక్తి అయినా కూడా ఒక స్థానిక ఎమ్మెల్యే తన అనుచరులను కాపాడుకోవాలి, తన అనుచరులకు పదవులు ఇవ్వాలన్నటువంటి ఆలోచన, రేపు మీరు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మీ అనుచరులను కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. అదే ఉద్దేశం మీద తన అనుచరులను కాపాడుకుంటాడు కావచ్చు. తూర్పులో ఒకటి చెప్తానండి, ఆయన అనుచరులకు ఎమ్మెల్యే కాదు, తూర్పు ప్రజలకు ఎమ్మెల్యే. ప్రజలందరూ ఒకటే సమాన దృష్టిలో చూడాలండి. ఆయన ఎన్నుకున్నాడు, నా వెనక మందు పట్టిండు, నా వెనక పైసలు పంచిండు, నా వెనక కబ్జాలు చేస్తాడు, నా వెనక సూట్ కేసులు పట్టుకొస్తాడు, నా వెనక ఇంకేమైనా చేస్తాడు అంటే గవానికి పదవులు ఇస్తే ఇన్నేళ్ళ నుంచి కష్టపడి పోతాడు. ఒక న్యాయంగా పరంగా ఉన్నోడు ఇవ్వాలి, ఒక న్యాయం నమ్ముకునేటి ఇవ్వాలి, ధర్మాన్ని నమ్ముకునేటి ఇవ్వాలి. చెప్పు, నా ఎన్నుకున్నాడు వాడు రౌడీ అయినా 10 ఇస్తా, నీ ఎన్నుకున్నాడు గుండా అయినా 10 ఇస్తా, నీ ఎన్నుకున్నాడు అవినీతి పడైనా 10 ఇస్తా, నీ ఎన్నుకున్నాడు రేపిస్తాడని నువ్వు వాడిని 10 ఇస్తావా? అది కాదు కదా. ప్రజలు ఓటేసింది తూర్పును అభివృద్ధి చేయాలి, తూర్పులో మంచి కష్టపడ్డ వాళ్ళకు సముచిత స్థానం కల్పించాలి.
అనే విధంగా అనే కోణంలో నువ్వు పోతే నీ ప్రజలు నిన్ను ఎప్పుడో నేను సెకండ్ టైం కాదు 10 సార్లు కూడా నువ్వు ఎప్పుడైతే ప్రజలకు వ్యతిరేకంగా తూర్పులో వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నావో అప్పుడు తూర్పు ప్రజలు నేను తిరస్కరించారు. ఆ తిరస్కరణ అనేది ఇప్పుడు ఓట్లలో చూపిస్తారు నీకు. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలైనటువంటి కార్యకర్తలను కాపాడుకున్నటువంటి వ్యవస్థలో ముందంజలో ఉన్నాడు కనుక మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే కాగలిగాడు. ఒకటేసారి చేసినటువంటి అభివృద్ధి ఒకటేసారి కార్యకర్త ఒకటేసారి ఎమ్మెల్యే స్టెప్ బై స్టెప్ ఒకటేసారి అంతే కార్పొరేటర్ గెలిచి తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి రేపు సెకండ్ మేయర్గా విఫలమైండు. అది ఇలా మీకు తెలియదా? మేయర్గా విఫలమైండు మీకు తెలియదా? మేయర్గా విఫలమైందంటే ఎమ్మెల్యేగా వచ్చిండు. వినండి, మేయర్గా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల ఏదైతే ఆధిపత్యం ఇప్పుడు ప్రోటోకాల్ ఆది నాయకులు ఉన్నారో పెద్ద నాయకులు ఉన్నారో ఆ నాయకుల దృష్టిలో ఉన్నాడు కదా. దృష్టిలో ఉండడం అందరూ ఉంటారు దృష్టిలో. నేను కూడా పార్టీ నాయకుల దృష్టిలో కాకుండా దాదాపు ప్రజల దృష్టిలో కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి నేను ఎవరు తెలియదు, సీరియస్గా కేసీఆర్కి నేను ఎవరు తెలియదు. అటువంటి కేసీఆర్ రాజనాల శ్రీహరి అని నల్గొండ మీటింగ్లో ప్రస్తావించిన నా పేరు, అంత మాత్రం నాకు పదవులు వచ్చినాయా? ఇట్లా కాదు కదా. ఇప్పుడు ప్రస్తుతాన్ని ఎమ్మెల్యే అయిండు, మేయర్గా ప్రోటోకాల్ ప్రకారం మేయర్ పెద్ద పదవి, మేయర్కి వెళ్ళి తీసి ఎమ్మెల్యేకి ఇచ్చులు, మళ్ళీ ఎమ్మెల్యే తీస్తారు, నెక్స్ట్ మళ్ళీ కార్పొరేటర్ ఇద్దరు కావచ్చు. ఇంకా పదవులు ఎందుకు వస్తాయి? ఇదే లాస్ట్. ఇప్పుడు గట్టిగా వాదన పెట్టుకోవాలంటే వాదన పెట్టుకుంటా, మరి ఎందుకో రాడు చర్చకైనా. ఇప్పుడు ఎన్నోసార్లు సందర్భాలు చెప్పినా కార్పొరేటర్ల విషయంలో అవినీతి జరుగుతుంది, కార్పొరేటర్ ఎలక్షన్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళకు రాక వాళ్ళు బయటకు వెళ్ళి అప్పులు తెచ్చుకొని నానా ఇబ్బందులు పడి వాళ్ళు ఇవ్వాలి అప్పుల పాలైన కానీ వాళ్ళు అదే డబ్బుల మీద పడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు వచ్చే కమిషన్లు రాకుండా మొత్తం నువ్వే తీసుకుంటాను వాళ్ళు బహిరంగంగా చెప్పుకుంటారు కదా. ఇలా ఉన్న డిప్యూటీ మేయర్ నీకు అగనేస్తే ఉన్న కార్పొరేటర్లు సుమారు 10 మంది నీకు ఇలా వ్యతిరేకంగా ఉన్నారు. నీకు తెలుస్తా లేదా సంగతి? నీకు దళిత బంధు ఇచ్చింది ప్రభుత్వం పేదలోకి ఏమని, నువ్వు ఏ పేదోనికి ఇచ్చినావు దళిత బంధువు చెప్పు? అంత చెంచాలు నీ దగ్గర వాళ్ళకి ఇచ్చుకున్నావు. అంటే పార్టీ గురించి ఎవరైతే పనిచేశారు ఎక్కడ ఉద్యమకారు దళితులలో కూడా పార్టీ గురించి ఎవరైతే పనిచేస్తారో ఆ పార్టీ ఇవ్వండి, ఆ పార్టీలో పనిచేసిన తీయండి. దళితులు నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను. ఒక్క ఉద్యమకారికి 10 అయ్యాలి తూర్పులా, ఒక ఉద్యమకారికి నౌకర్లు ఇచ్చిన, ఒక ఉద్యమకారికి పదవులు ఇప్పించిన, ఒక ఉద్యమకారికి దళిత బంధు ఇచ్చిన, ఒక ఉద్యమకారికి కార్పొరేషన్ టికెట్లు ఇచ్చిన, ఒక ఉద్యమానికి నాయకునికి నువ్వు నామినేట్ పోస్టులు ఇచ్చిన. ఉద్యమాలు చేసిన అందరూ తగలబడిపోతాను. ఎనుగుడి చెంచాగిరి చేసినాడు, ల్యాండ్ కబ్జాలు చేసినాడు, గుండాగిరి చేసినాడు, రౌడీగిరి చేసిన వాళ్ళకు నువ్వు వెనుక పెట్టుకొని తిప్పుకుంటా నువ్వు వాళ్ళకు పదవులు ఇచ్చుకుంటా, వాళ్ళకు నువ్వు దళిత బంధువులు ఆ బంధువులు ఇప్పించుకుంటా పోతే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు తూర్పులు పేదవాళ్ళు బడుగులు బలిగిన వర్గాలు మైనార్టీలు ఎటుపోవాలి? వాళ్ళు ఏం కావాలి? ఎక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ప్రతి ఒక్క కార్పొరేటర్ తన వెనుకాలనే ఉంటా ఉన్నారు. ఇప్పుడు నేను మీటింగ్ పెడతా, నేను పెట్టిన 1,00,000 మంది వస్తారు. జనాలు ఏముందండి వచ్చుడు. ఇప్పుడు ముందు నేను ఒకటే చెప్తున్నాండి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో నాయకుని ముందు కార్యకర్తలు కానీ సెకండ్ క్యాడర్ లీడర్ కానీ ఎవరు డైరెక్ట్ అనే పరిస్థితి ఇవ్వాలి. ఇవన్నీ అంటే వాడిని పోలీసులు పెట్టి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నది కనుక వారు ముందన్నారు, వాళ్ళు ఎందుకంటారు. నా దగ్గరికి ఎంతమంది నా టచ్లో 10 మంది కార్పొరేటర్లు ఇప్పుడు రోజు నాకు టచ్లే ఉంటారు. ఆయన తెలుసా సంగతి? మేము చెప్పాము అవి, వాళ్ళు బాధలు మాకు చెప్పుకుంటారు కదా. అంటే మొత్తం మీద అయితే ఇప్పుడు ఏదైతే స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారికి ప్రజల లోపల సానుభూతి లేదంటారా? సానుభూతి లేదు, ఏం లేదు. ప్రజల అసంతృప్తి బాగున్నది. ప్రజలు అనే దగ్గర నమ్మకం కోల్పోయిండు. ప్రజలు ఈసారి మరి అవకాశం ఇచ్చే పరిస్థితులు లేడు. ఇది చిన్న పిల్లోని పోయి అడిగినా గిచ్చినా కానీ చెప్తాడు. అది ఉన్న ఫ్యాక్ట్. ఇది నీ ఎప్పుడు కానీ మనం నిజాన్ని, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉండి నిజాన్ని నిజమైన పోతే నేను పార్టీ మోసం చేసిన అవుతా. అంటే మొత్తం మీద అయితే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఎమ్మెల్యే మీద అభిప్రాయం అంటే ఎమ్మెల్యే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో వేరే కొత్తలకు అవకాశం ఇస్తే మళ్ళీ తూర్పులో టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా మళ్ళీ రాబోయే రోజుల్లో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు హ్యాట్రిక్ సాధిస్తాడు. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో తన శైలిలో జాతీయ స్థాయిలో ఆయన ఉంటారు. రైట్ అండి. రాజనాల శ్రీహరి గారు ఆయన గెలవడని నిక్కచ్చిగా చెప్తా ఉన్నారు. ఆయన గెలవకపోవడానికి గల కారణం ఏంటి? నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పిన, ప్రజలలో అందుబాటులో ఉండకపోవడం, ప్రజలకు వారు అడిగిన వాటికి ప్రజల ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బంది మీద వెళ్ళిన నాయకులకు సరైన సమయంలో కలవకపోవడం, సమస్యల మీద పట్టించుకోకపోవడం,
పేదవాళ్ళ విషయంలో ఆలోచించకపోవడం. ఎందుకంటే ఎమ్మెల్యే కాన్వాయ్ బసవరాజ్ సార్ గారికి ఎమ్మెల్యే 3 తరాలు ఉన్నారు. ఆయనకి ఎమ్మెల్యేకు ఎస్ కార్డు ఉందండి. ఈయనకి ఎందుకంటే ఎస్ కార్డు ఇదేనా అడివి ఇదేమన్నా మంచి సిటీలో ఎమ్మెల్యే అయినా ప్రజలలో ఉండాలన్నప్పుడు ఎస్ కార్డు ఎందుకు అవసరం ఆయన? అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే అండి. అరే ఎమ్మెల్యేలకు ఎక్కడ ఏ ప్రోటోకాల్? శత్రువులు ఉంటారు, ఎంతో మంది కావాల్సుకొని కూడా అటాక్ చేసి ఎవరైనా శత్రులు ఆయన శత్రులు ఆయన శత్రులు ఎవరండి? బసవరాజ్ సార్ ఒకటి చెప్తా, బసవరాజ్ సారైతో ఎప్పుడైనా విరుద్ధం ఉంది ఆయనకు? కొండామురళితో విరుద్ధం ఉంది ఆయనకు? ఎవరితో విరుద్ధం అండి? కొండామురళి కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద బహిరంగంగా విమర్శిస్తే ఖండించే దమ్ము లేని వాళ్ళు వీళ్ళు. కొండామురళి ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చినాండి ఇవాళ వరకు భయం వీళ్ళు ఎందుకండి? నేను అంటున్నానండి, కేవలం రాజనాల శ్రీహరి గారు ఉద్దేశపూర్వకంగానే ఈ నన్నపునేని నరేందర్ ఎమ్మెల్యే గారి పైన అనుచితమైనటువంటి వాక్యాలు చేస్తూ ఉన్నారు మీరు, అంతే తప్ప ఆయనకు ప్రజల లోపల మంచి స్థానమే ఉన్నదని నేను అంటున్నా. ఇప్పుడు మంచి స్థానం ఉందని మీరంటే అయిద్దా? అంటే ప్రజలు అంటున్నారు కదా, ప్రజలు ఏంటంటారు తెలియదా? రేపు ప్రజలు ఏంటారు మీకు తెలియదా? మీకు అన్నిటికే ప్రభాకర్ గారు నన్ను కొట్టుకోకండి, మీరు కూడా అందులో ఒక బాధ్యులే ఉండొచ్చు నా అనుమానం. ఎంతో దాదాపు అందరు ఎమ్మెల్యేలతోటి అనుకూలంగా ఉంటాం, మీరు సందర్భాలలో నిలదీస్తాం. చేయాలి మీరు మీ డ్యూటీ. వాళ్ళు అన్యాయం చేసినప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళు చేసినటువంటి వాటిని నిలదీస్తా అంటాం. ఖచ్చితంగా పొగిడే సమయం ఉంటుంది, వాళ్ళను హైలైట్ చేసే సమయం ఉంటుంది. తప్పకుండా ఏదన్నా పొరపాటు తీసుకొచ్చినప్పుడు ప్రజల ముందు పెడుతూనే ఉంటాడు. కానీ అంటే నేను ఏంటంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా తను చేస్తున్నటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానీ ఆయన పైన మంచి ఉద్దేశం ఉన్నదనేది ప్రజల వాక్. ఇప్పుడు ఒకటి చెప్తాను నేను, బాగినాలు ప్రభాకర్. ఇప్పుడు రాజనాల శ్రీరంటోడు ఏ పదవి లేనోడు, బాగినాలు ఏం పదిలోనికి ఇవాళ 100 టీవీల ఇంటర్వ్యూలు అండి, 170 ఛానల్లో రాయనాలు సార్ తమిళ్, కన్నడ, మజరాత్, గుజరాతీ, పంజాబీ, అన్ని భాషల్లో నా గురించి ఇలా బ్రహ్మాండంగా చెప్పలేండి. నాకు తెల్లారులు ఎత్తే 5-6 టీవీలో రోజు ఇంటర్వ్యూలు నేను ఇస్తూనే ఉంటా. ఎందుకంటే నాకేం పది లేదు, నేను పైసలు ఇస్తానా? ఏంటంటే జనాకర్షణ గల వ్యక్తిని, జనంలో ఉన్న వ్యక్తిని. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు దాన ధర్మాలు మీరు బాగా చేస్తారని, మీరు ఎందుకు అన్నారు? అది 100 మంది అన్నారు, మీరు చూసి. ఎప్పుడైనా కూడా జర్నలిస్టులు వాస్తవాలను ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకొస్తాం. అంటే మీరు వాస్తవాన్ని చెప్పాలంటే లాక్డౌన్ పీరియడ్లో ఎవరు చేయలేనటువంటి సేవలు, ఎవరు చేయలేనటువంటి కార్యక్రమాలు చేసింది ఇది వాస్తవం. అంటే దీంట్లో స్వార్థం ఉండవచ్చు. అంటే ప్రజల లోపల రేపు ప్రజల హృదయాలను దోచుకొని రేపు ప్రజాప్రతినిధిగా గెలిచి ఇంకా ఎక్కువ ప్రజల హృదయాలు దోచుకోవాలి, ఇది నా కాన్సెప్ట్. ప్రజల డబ్బు దోసుకోవద్దు, ప్రజల ల్యాండ్ దోసుకోవద్దు, ప్రజలకు అడ్డంగా దోసుకోవద్దు. ల్యాండ్స్ అంటున్నారు, కబ్జాలు అంటున్నారు, ల్యాండ్స్ అంటున్నారు, ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎవరైంది బహిరంగ అందరు తెలుసున్నది, అన్ని పేపర్లు వచ్చినాయి అని రోజు పాత చింతకాయ పచ్చడి లెక్క అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను వివరించి. అవన్నీ రోజు పడితేనే ఉన్నాయి, రోజు చూస్తున్నాను ఎవరైంది ఎక్కడ అన్నీ ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో కూడా ఎక్కడెక్కడ ల్యాండ్లు ఏంది అన్నీ చెప్పడం కూడా జరిగింది. ఒకటి చెప్తున్నా, ప్రజల హృదయాలు దోచుకోమనండి, ప్రజలే ఆయన మళ్ళీ ఎమ్మెల్యే గెలిపిస్తారు. కానీ ప్రజలను దోసుకోవద్దని చెప్పండి, దయచేసి ప్రజలను దోసుకోవద్దు. ఇవాళ నేను ఉన్నాండి, నేను పోతాను, ఆమె ఇట్లా ఒక చిన్న తప్పు చేసినప్పుడు అనమండి. ఎందుకన్నా రాజనాల శ్రీహరి గారు ఒకటి నేను కరెక్ట్గా మిమ్మల్ని అడగదలుచుకున్నాను. స్థానిక ఎమ్మెల్యే, అందులో రూలింగ్ పార్టీ సేమ్ పార్టీ, మీది తనది ఒకటే పార్టీ. స్థానిక ఎమ్మెల్యే నరేందర్ గారి పైన ఇంత ఘాటుగా ప్రశ్నించడానికి, గట్టిగా అడగడానికి, గట్టిగా తన పైన విమర్శలు చేయడానికి రాజనాల శ్రీహరి వెనకాల ఎవరు? వాగినండి. రాజనాల శ్రీహరి ఒక నరేందర్ వెనుకనే ఎందుకు పడతానంటే, రాజనాల శ్రీ అనే వ్యక్తి ఎలక్షన్లో నరేందర్తోనే తిరిగిండు. నరేందర్ గెలిపడానికి కీలక పాత్ర పోషించిన ఏకైక వ్యక్తిని నేను లేని నరేందర్ గెలిచేవాడు కాదు. నా కాళ్ళ రంగా, నా చేతులు పోంగా, నా నోరు బొంగ, నా గొంతు బొంగ ప్రచారం చేసి నేను నాదైన స్టైల్లో ఆయనను గెలుపులో ముందుబాటులో కూర్చోబెట్టిన బాధ్యత నాది. ప్రజలు ఇలా తూర్పు ప్రజలు నన్ను చూసి ఓటేసిళ్ళు. ఇలా సుమారు 50,000 ఓట్లు నన్ను చూసి వేసిన ఓట్లు ఆయనకు ఉన్నాయి. ఆ 50,000 మంది నన్ను ప్రశ్నిస్తే సమాధానం నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి నేను డైరెక్ట్ అడుగుతాను, తప్పేమో. నేను నిజంగా నరేందర్ ప్రచారం చేయలేదు, నరేందర్తో నేను తిరగలేదు అంటే మరి నరేందర్ నేను ఆ వాస్తవం కూడా ఏమైనా పోతుంది, నేను సైలెన్స్గా ఉందని పోయి నాకు అవసరం లేదు అనుకుంది. రైట్. ఇంత మంచిగా ఉన్నటువంటి మీ అనుబంధం
ఎక్కడ చెడిపోయి ఎక్కడ చెడిపోతుంది? నాతో చెడిపోవడం ఏముండదు. అయినా ఈగో ఫీలింగ్. ఇవాళ ఎలక్షన్లో మనం మనుషులు తిప్పుకుంటాడు, ఎలక్షన్ తెల్లారి మనం రానియాడు. అది ఎక్కడ డెవలప్ అవుతాడో. ఆ కేటీఆర్ గారు యజ్ఞం చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాక అంతవరకు మంచిగున్నాడు నాతో. ఈయన లేడు, హైదరాబాద్లో ఉన్నాడు ఆ రోజు. నేను యజ్ఞం చేసిన వర్కింగ్ అధ్యక్షుడు అయినా మన సర్వమత ప్రార్థన, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అన్ని కులాల మతాల మనం కూర్చోబెట్టి ఒక ఒక మంచి చక్కటి యజ్ఞం చేసిన, యాగం చేసిన. ఆయన ఒక మంచి ఉన్నత స్థాయి పదవులు రావాలని చేస్తే ఆ యజ్ఞం చేస్తే ఎవరిని అడిగి చేస్తావు? నేను ఎవరు చేయమన్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది టీఆర్ఎస్ పార్టీ అని నా మీద సీరియస్ అయ్యి ఆ రోజు నుంచి నేనేమన్నా నా ఇంటి పనులకు నేను చేసినా, నేను కబ్జాలు చేసినా, నేను కొట్టినా, నేనేమన్నా గుంజుకున్నా? నువ్వు పార్టీ పని చేసి పార్టీ స్ట్రెంత్ని వచ్చేది కేటీఆర్ గారికి మంచి ఆశీర్వాదం దేవుడు ప్రార్థించాలని సర్వమతాలు వచ్చి నువ్వు పూజలు చేసినప్పుడు నువ్వు వంత దుడపోకపోయి నువ్వు నన్ను దూరం పెడితే నేను చిన్నపిల్లగా అన్నా. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్నా, నాకు 4 భాషలు మాట్లాడతా, ఒక చక్కటి అవగాహన ఉన్నది, ప్రియపదలలో గుండెల్లో ఉన్న దాన ధర్మాలు చేస్తాం. మా కాందాన్ని అటువంటిది దాన ధర్మాలు చేసే కాందాన నువ్వు నన్ను పట్టుకొని చిన్న పిల్లలు లెక్క తీసి పడేస్తే నేను ఎందుకు కూడా నేను నిన్ను గెలిపించింది మేమే. ఇలా ప్రజలు తూర్పు ప్రజలను అడుగుతారు కాబట్టి బరాబర్ నేను అడుగుతా. అదే హక్కున్నది. నాకే కాదు, తూర్పులో 2,50,000 మందికి ఎమ్మెల్యే నరేందర్ని గల్లాబట్టి అడిగే హక్కు ప్రతి ఒక్క ఓటర్కు ఉంది ఇక్కడ. ఇది మన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరు అడగాలి, నేనే కాదు. బాధ్యత. ఇప్పుడు అందరు అడగకపోతే ఏమైతే తెలుసా? గుర్తుంచుకోండి, ఎమ్మెల్యే అనో భయపడి పెద్ద ఏదో మేము మంత్రులు అని భయపడ్డామనుకోండి, ఈ సమాజానికి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఈ సమాజాన్ని మనం భ్రష్టు పట్టించే వాళ్ళం అవుతాం. ఎప్పటికప్పుడు నిలదీయాలి, నిజాయితీగా మాట్లాడాలి. ఎంతటోని ఎదిరించినప్పుడే మన అభివృద్ధిలో మనం విజయం సాధిస్తాం. ఎదిరించినప్పుడు మనం చేసే తప్పు, మనం చేసేది పాపం అవుతుంది. కనుక అటువంటి నాయకులను కానీ అటువంటి దయచేసి మీరు కూడా అటువంటి నాయకులకు ఎంకరేజ్ చేయకండి. ఎక్కడెవరో చెప్పింది కూడా వినకండి. మీరు ఉన్నది ఉన్నట్టుగా ప్రజల్లో తెలుసుకోండి. ప్రజల్లో నిజంగా మీరు ఎంక్వైరీ చేయండి. ప్రజల్లో నిజంగా ఆయనకు మెజార్టీ ఉంటే మేము కూడా ఆయనకు సపోర్ట్ చేస్తాం. లేకపోతే ప్రజలు ఆయనని ఇష్టపడతారు కాబట్టి మేము కూడా ఆయన ఇష్టపడతారు. ప్రజలైన తూర్పు నియోజకవర్గానికి వచ్చేసరికి దాదాపు ఆల్మోస్ట్ దళిత బంధు పథకాలు కూడా చాలామందికి ఇచ్చింది అనేది ఎమ్మెల్యే గారి పైన ఒక మంచి అభిప్రాయం ఉంది. దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దళిత బంధువులు మీరు ఒక పని చేయండి. దళిత బంధు అనేది కేవలం కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు అమ్ముకున్నారు. అవి దళిత బంధు అమ్ముకున్నారండి. 10 లక్షలు ఇవాళ దళిత బంధు వానికి వస్తే వాళ్ళు 2-3 లక్షలు ఇచ్చి అమ్ముకునే అట్లా ఒక 20-25 ఉన్నాయి. మిగతా 50% చొప్పున తీసుకునేవి ఒక 20-30 వెళ్తాయి. ఇది సీఎం గారి నోటీసులో ఉన్నాయి, కేటీఆర్ గారి నోటీసులో. దళిత బంధు అనేది నిజంగా కూడా మంచి సంకల్పంతో కేసీఆర్ గారు తీస్తే దాన్ని భ్రష్ట పడిపించండి. మా ఈస్ట్లో అయితే నిజంగా పేద దళితులు ఎంతోమంది ఉన్నారు, తిండిలు ఉన్నారు, ఏ వ్యాపారం చేయగలరు. అభిప్రాయం ఏంటిది అంటే నిజమైనటువంటి దళితునికి అందలేదు. మీరు ఎంక్వైరీ చేయండి. నిజమైన దళిత బంధునికి నిధులు అందినా, నిజమైన టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఉద్యమకారులకు వాళ్ళకు పదవులు అందినా, నిజమైన స్వచ్ఛందంగా టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేసిన వాళ్ళకు ఎటువంటి బాధ్యతలు కానీ ఎటువంటి ఆర్థికంగా వారికి అందిన నేనే ఆయన ముందుబడి మళ్ళీసారి గెలిపిస్తాను. ఛాలెంజ్ చేయమనండి. ఒక్క కార్పొరేటర్ కూడా మా వార్డుకు సంబంధించినటువంటి దళితులకు ఎవరికి కూడా ఇవ్వకుండా ఉన్నాము అనే అటువంటి ఆలోచనలు అందరికి ఇచ్చినామనేటువంటి అభిప్రాయాన్ని ప్రతి ఒక్క కార్పొరేటర్ చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు కార్పొరేటర్లు అందరూ మీరు చూడండి, మీరు షార్ట్ టైంలో ఎంతమంది బయటకు వస్తారో చూడండి. కార్పొరేటర్లలో ఆల్మోస్ట్ చాలా మంది అసంతృప్తి అని మీద అసంతృప్తి ఉన్నారు. అందరూ నోరిపుతారు. అంటే పార్టీకి వెళ్ళి బయటకు వచ్చారు అందరు. ఎమ్మెల్యేని బరాబరు అంటే పార్టీ నుంచి బయటకు వస్తారంటారా లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గర? ఎమ్మెల్యే గారి మీద నోరిప్పుతారు. ఎమ్మెల్యే మీద నోరు విప్పే రోజులు దగ్గరనే. అందరు ఏంది నువ్వు మాకేం చేస్తావు, నువ్వు ఏం చేస్తావు, టికెట్ ఇచ్చింది నువ్వు, డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నాం టికెట్ మేము, డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టుకున్నాం మేము, పార్టీ ఫండ్ కూడా తిన్నావు విన్నావా. ఇలా మాకు వచ్చే ఏదైతే ట్యాక్స్ పరంగా వచ్చేటి కాంట్రాక్టర్లు ఇచ్చే ఏదైతే మాకు ఇస్తుందో అది కూడా నువ్వే తింటున్నావు, మాకు ఏమి ఇవ్వలే నువ్వు, నీ వల్ల మేము కుటుంబాలు రోడ్ల మీద పడతానని చెప్పే రోజులు అతి త్వరలో దగ్గరలో ఉన్నాయి. చూడండి 100% ఇక చూస్తారు కదా. 3 నెలలు ఎలక్షన్స్. నేనేటి పోను, ప్రభాకర్ గారు మీరేటి పోరు. మీకు ఢిల్లీ లేదు, హైదరాబాద్ లేదు, నాకు ఢిల్లీ లేదు, హైదరాబాద్ లేదు. మనం తెల్లారితే వరంగల్ మొహమ్మద్ చూసుకోవాలి. చూద్దాం. లెట్ us see వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నెక్స్ట్. మొత్తం మీద రాజనాల శ్రీహరి గారిని
రాబోయే రోజులలో ఏ స్థాయిలో మేము చూడబోతున్నాం? నేను ఒకటే చెప్తాండి, నేను పుట్టంగానే రాజకీయ నాయకుని అవుతాను అనుకోలేదు. ఒక రాజకీయ నాయకుడు అవడమే కాదు, రాజకీయ నాయకుడు అనేవాడు పాతకాలంలో ఒక 100 సంవత్సరాల క్రితం 70 సంవత్సరాల క్రితం ఏ తరాయిత రాజకీయ నాయకులు ఉన్నారో వారి యొక్క ఇన్స్పైర్తో వారి యొక్క స్ఫూర్తితో నేను ఈరోజు ఉన్నాను. అటువంటి లక్షణాలతో నేను పనిచేస్తున్నాను. అవినీతికి దూరం పెట్టే వ్యవహారం నాది, నీతి నిజాయితీలు ధర్మంగా బతకాలనుకునే గుణం నాది. ఏదో రాజకీయంగా వచ్చి పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని విల్లాలు కబ్జాలు చేసి విల్లాలు ఫామ్ హౌస్లు కట్టుకొని నివసించాలని ఆలోచన నాకు లేదు. పేద ప్రజలకు సాయం చేయాలన్న మంచి సంకల్పం నా హృదయంలో ఉన్నది. అది దృష్టిలో పెట్టుకొని ఎన్నో సాయం చేసినా మీరు ఇవాళ కరోనా నాట్ ఫర్ కరోనా, ఇది 3-4 ఏళ్ళ ముచ్చట కరోనా ఇయర్స్, ఇప్పుడు కాదు. నేను రాజకీయాలు ఎంటైనప్పటి నుంచి నేను దాన ధర్మం చేసినాను. ఎక్కడ కుటుంబం ఇబ్బందులు పడ ఎక్కడ ఏమున్నా నాకు తోచిన సాయం చేసినానే. ఇవాళ నేను ఏదో వచ్చినట్టు కాదు. నేను రాజకీయాలు తిరిగినప్పుడు అప్పుడు ఎమ్మెల్యే బార్ షాప్లో పనిచేసేవాడు. విన్నారా? ఇప్పుడు టిప్పులు మేము ఇట్లా ఇచ్చేది అప్పుడు టిప్పులే. ఆ స్థాయి మాది. దాన ధర్మాలు చేసిన స్థాయి మాది. కానీ మేము ఎవరిదో లాలుచిపడి ఎవరికో బ్లాక్మెయిల్ చేసి ఎవరినో చేస్తే మాకు వచ్చేది. ఇలా డబ్బులకు నాకు కొనాలనుకున్నా, అమ్ముడు పోయినా. మీకు తెలుసు, గత ఎలక్షన్లో కూడా నన్ను కొనాలని ప్రయత్నం చేసి అమ్ముడు పోయినా. ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతాయి, నాకు పిలవాలని. డబ్బులకు అమ్ముడు పోను, అంతగా రాజకీయాలకే దూరంగా ఉంటా, రాజకీయాలకి స్వస్తి పలుకుతా. కేసీఆర్ గారు ఉన్నంత వరకే ఉంటానండి పార్టీలో. వారు కనుమైన రోజు నేను కూడా రాజకీయాల్లో ఉండా. వారు సీఎంఐ వరకు నేను గుండు మీద ఒక ఇంటిగా పెంచన్నా, ఇప్పుడు దరిదాపు సంవత్సరం దగ్గరకు వస్తాను, ఒక ఇంటిగా కూడా పెంచకుండా ఉన్నా. అంటే అర్థం చేసుకోండి. ఇక నా ఎటువంటి కంకణం కట్టుకొని ఉన్నా నేను టీఆర్ఎస్ పార్టీ గురించి దేనికైనా డై దేనికైనా రెడీ నేను. అంటే మీకు గుండె యొక్క ప్రత్యేకత ఏంటి? కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ఇంటికెళ్ళి తలనీలాలు పెంచా అన్నా పెంచుతా. నేను శబ్దం చేసిన అన్నీ మూత మోగింది. ఇప్పుడు 10 నెలలు అవుతాను నేను చేసి. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు స్వీకరించి ఎంతో ఉన్నతమైనటువంటి స్థానాలను పొంది ఎన్నో పదవులలో ఉన్నతమైనటువంటి స్థితిలో పనులు చేసినటువంటి మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతము టీఆర్ఎస్ పార్టీలో మీకు గౌరవం ఉందిగా? ఒక్కటి చెప్తే, నేను టీఆర్ఎస్ పార్టీ చాలా గొప్ప పార్టీ. దీనికి 60 ఏళ్ళ చరిత్ర లేదు, ఒక జాతీయ స్థాయిలో చరిత్ర లేదు. కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో, తెలంగాణ ప్రజలలో ఒక టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ముద్ర. తెలంగాణ తెచ్చిన పార్టీ, దాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో పార్టీలోకి రావడం జరిగింది. ఇవాళ ఒక తూర్పు తప్ప 118 నియోజకవర్గాల్లో 118 నియోజకవర్గాల్లో ఇవాళ దళిత బంధు అనుకోండి, పెన్షన్స్ అనుకోండి, షాదీ ముబారక్ అనుకోండి, కళ్యాణ లక్ష్మి అనుకోండి, సరే ప్రభుత్వ పథకాలు అన్నీ ఇవాళ ప్రజలకు కరెక్ట్గా చేరవేరుతున్నాయి. అది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారి వల్ల ఇవాళ ఇంటింటికి నీళ్ళు, ఇవాళ మంచి నీళ్ళు తాగుతున్నారు. రైతులకు ఇవాళ హ్యాపీగా ఉన్నారు. అసలు ఎన్నడూ చరిత్ర లేనిది కౌలు రైతులకు పైసలు ఇచ్చిన చరిత్ర ఏ పార్టీ, ఏ జాతీయాలు 100 సంవత్సరాల చరిత్ర. ఇలా కౌలు రైతులకు కూడా ప్రకృతి విపత్తు ఒక పంటలు నష్టమైన వారికి కూడా మన అంటే ఒక టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక మహా అద్భుతమైన పార్టీ. మనకేదో వ్యక్తిగతంగా చేయాల్సిన అవసరం లేదు. నాకు చేసినా చేయకపోయినా ఐఎమ్ లివింగ్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ, ఐఎమ్ డైయింగ్ ఫర్ టీఆర్ఎస్ పార్టీ. రైట్, ఓకేనండి. శ్రీహరి గారు, సుస్థిర ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఎన్నో పదవులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వీడి మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం? ఇప్పుడు నేను 1989లో రాజకీయాల సభ్యత్వం తీసుకున్నా. అప్పుడు నా వయసు 14-15 సంవత్సరాలు. నేను మైనర్గా ఉన్నప్పుడే రాజకీయాల్లో రావడం జరిగింది. నేను ఎన్నో ఉన్నత స్థాయి పదవుల్లో, ఎన్నో ఉన్నత స్థాయి నాయకులతో తిరిగిన చరిత్ర నాది. ఒక ప్రధానమంత్రితో మొదలు పెడితే ముఖ్యమంత్రి ఆ లెవెల్లో వాళ్ళ కార్లలో నేను తిరిగిన వ్యక్తిగా నాకు గుర్తింపు ఉంది. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభిమానం. గత 3 టర్ములు నేను టికెట్ అడగడం జరిగింది.
అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు బసవరాజ్ సార్. దక్షిణ భారతదేశంలో ఒకే ఒక రజకు టికెట్ అడుగుతున్న ఉద్దేశంగా వారికి టికెట్ రావడం జరిగింది. నాకు అప్లై నో రిప్లై అయిపోయింది. సరే దానివల్ల నేను కూడా సెట్ బ్యాక్ కావడం జరిగింది. తర్వాత ఆఫ్టర్ దెన్ ఎప్పుడైతే ఈస్ట్ కాల్ అయిందో, ఈస్ట్లో మళ్ళీ సారే గారు టీఆర్ఎస్ అయినప్పుడు ఈస్ట్లో నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా నా తనదిన స్టైల్లో లెక్క నా ముద్రను వేసుకొని ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి కులం మతం లేకుండా మంచికి చెడుకు అన్ని కార్యక్రమాలు పాల్గొని కష్టసుఖాల్లో పాలు పంచుకొని నేను సుమారు 4 సంవత్సరాలు ఈ బీభత్సమైన చేసినప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇచ్చి ఒక గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నాకు ఇచ్చి టికెట్ నాకే అని చెప్పి లాస్ట్కు నన్ను మోసం చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆ ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కోపంతోనే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటికి రావడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు నా వెంటనే ఉన్నారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా కూడా తప్పకుండా ఈసారి నేనే గెలుస్తాను స్థానిక ఎమ్మెల్యే గారు. దీనిపైన మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు ప్రజలు ఆయనకు వెనుక ఉండేది ఉంటే, ప్రజలైన వెనుక ఉంటే మరి అసంతృప్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? గల్లీలు ఎందుకు వస్తుంది? కులాల దగ్గర ఎందుకు వస్తుంది? మతాల దగ్గర ఎందుకు వస్తుంది ఇంత అసంతృప్తి? మరి ఆయన మీద, ఎమ్మెల్యే మీద ఆయనకంత ప్రజాదరణ ఉన్నది. నేను గెలుస్తా అంటే ఆయనకి ఏ ఆధారం లేదు. ఆయన ప్రజాదరణ లేదు, ఏం లేదు. ఆయన ఒకటే ఆదరణ ఉన్నది. ఆయన 500 కోట్లు సంపాదించాడు. ఆ 500 కోట్లల్లో 100 కోట్లు నేను కేసీఆర్కే ఇస్తాడు. పార్టీ ఫండే ఇస్తానే స్థాయికి వచ్చిండండి ఆయన. ఇక 100 కోట్లు ఇస్తాడు పార్టీకి, 100 కోట్లేమో ఎలక్షన్లో మోటార్లకు డబ్బులు పంచుతాడు. అంత అహంకారంతో మాట్లాడే నాయకుడిని మాత్రం ఎక్కడ చూడలేదు. సంపాదించుకున్నవాడు ఎవడు చెప్పాడు నేను 200 కోట్లు సంపాదించాను. ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు అంతా పైసా మళ్ళీ ఎలక్షన్లో పెడతాడు, మళ్ళీ గెలుస్తాడా, మళ్ళీ మంత్రి అవుతాడా. అదంటే ఎవరింటారండి? అది పిల్లల ముచ్చట్లు అవన్నీ. అంటే అహంకారం అని ప్రతిసారి అంటున్నారు మీరు. అంటే ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఆ మాత్రం ప్రజలకు ఆ భరోసా ఇచ్చుకుంటే అంత గట్టిగా మాట్లాడకపోతే ప్రజల లోపల ఒకలాంటి అభద్రతా భావం ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ప్రజల లోపల అభద్రతా భావం ఏర్పడుతుంది. ప్రజలల్లో నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి అని అబద్ధాలు ఆడతావా? ప్రజలు గుర్తుంచుకో అబద్ధాలు ఆడతావా? తప్పది. అంటే అబద్ధం ఎట్లయితుంది? వాస్తవాలు మంచిగా ఉంటే నేను ఎందుకంటే నాలాంటి మా అయ్యో వచ్చి ఎలక్షన్ ప్రచారం చేసిన గెలుస్తాడు. మీకు అంతేందుకు ఈసారి అని అంటాను కదా టికెట్ నాకే అని. ఆయనకి టికెట్ వస్తే, తూర్పు ఎమ్మెల్యే నన్నప్ప నరేందర్కి టికెట్ వస్తే, టీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తే నేను రాజకీయ సన్యాసం తప్పుడు 100%. 35 సంవత్సరాల రాజకీయ చరిత్ర నన్నపనేని నరేందర్ గారికి 100% టికెట్ తనకే అనేటువంటి ఆలోచన మేరకు తను చెప్తా ఉన్నాడు. ప్రజలు కూడా అది విశ్వాసం. అంటే తూర్పు ప్రజలు నువ్వు 100% చెప్తాను. నేను 1000% చెప్తాను. నేను చెప్పట్లేదు. వరంగల్ తూర్పు ప్రజలు 100% స్థానిక ఎమ్మెల్యే సిట్టింగ్ సీట్కి తప్పకుండా ఇస్తారు అనేటువంటి ఆశాభావాన్ని ప్రజలు చెప్తున్నారు. తను కూడా 1000% పీపుల్స్ ఈస్ట్ పబ్లిక్ అన్ని కులాల మతాల వాళ్ళు నాకున్న టచ్లో వాళ్ళు చెప్తారు సరే టికెటే రాదని. నేను చెప్తున్నా అంటే మీరు ఆశపడుతున్నారు. నాకు రాకున్నా పర్లే గెలిచే అభ్యర్థి కావాలి. అక్కడ గెలిచే అభ్యర్థి జనంలో ఉన్న వ్యక్తి కావాలి, జనాకర్షణ వ్యక్తి కావాలి, జనం నమ్ముకున్న వ్యక్తి కావాలి. జనాన్ని మోసం చేసే నాయకుడు మాకొద్దు నాయనా అంటారు. మోసపోయినాం, ఒక్కసారి మరీ మోసపోము, మా మీద వద్దన సంసారం చేయించకండి అనేట్టుగా వద్దన నాయకుడు మాకు అప్పచెప్పినట్టు. మెయిన్ కాదు ప్రజలంట రాకున్నా పర్వాలేదు కానీ తను గెలవద్దు అంటున్నారు. సరే తను చేసేటువంటి పనులను బట్టి తను గెలవడు అంటున్నారు. అయితే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారని మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు ఒకటి చెప్తాను. నేను టీఆర్ఎస్ పార్టీ చరిష్మా పోలేదండి. నేను నిలబడ్డా, రవిచంద్ర గారు నిలబడ్డా, బసవరాజ్ సార్ నిలబడ్డా, సుధీర్ ఎవరు నిలబడ్డా కానీ కేసీఆర్ చరిష్మాతోనే గెలవాలి వీళ్ళందరూ. నరేందర్కి ఎందుకు లేదంటే చరిష్మా ఒక్కసారి ప్రజలు ఆ నమ్మకాన్ని కోల్పోయారు, నమ్మిళ్ళు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసింది కాబట్టి ప్రజలు ఆ నమ్మకాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఆ ప్రజల నమ్మకం లేదు కాబట్టి డబ్బు ధనంతోనే నేను గెలుస్తా అనే నమ్మకం ఆయనకు ఉన్నది.
కానీ నాకున్న సమాచారం, నాకున్న ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ అనుకొని, నాకున్న ప్రజలతోనున్న పల్స్ బట్టి నేను చెప్పగలుగుతున్నా. ఈసారి 1000% నేను చెప్పగలుగుతున్నా, అష్యూరెన్స్ ఇస్తాను. టికెట్ రాదు, ఆయనకు టికెట్ వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. మీ ముంగట చెప్తాను. నేను ఇంతవరకు నేను ఏ ఛానల్ కూడా మీ ముంగట చెప్తాను. ప్రభాకర్ గారు ఖచ్చితంగా చేస్తాను. రాజకీయ సన్యాసే. నా 35 సంవత్సరాల రాజకీయం, ఎమ్మెల్యే 20 సంవత్సరాల రాజకీయాలు వచ్చి నేను 35 సంవత్సరాలు విన్నారా, నా 35 సంవత్సరాల రాజకీయం నేను నా రాజకీయ సన్యాసం చేస్తా, మళ్ళీ రాజకీయాలు రాను. వరంగల్ తూర్పులో అంటే టీఆర్ఎస్లో మీరైతే ఖచ్చితంగా నాకిస్తే నేను గెలుస్తాను, నాకిస్తే నేను గెలుస్తాను అని కొంతమంది మీరు నాయకులు ఉన్నటువంటి ఈ క్రమంలో ప్రతిపక్షాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. మేము గెలుస్తామని ఇటు బీజేపీ నుంచి వెళ్ళి మేము గెలుస్తామని అటు కాంగ్రెస్ నుంచి కూడా అంటున్నారు. దీనిపైన మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు ప్రతిపక్షాలు బలంగా ఉంటే టీఆర్ఎస్ టికెట్ ఎవడు అడుగుతాడండి, తూర్పులో ఎవడు అడగడు. ప్రతిపక్షాలు లేకనే కదా తూర్పు సీటు కింద కాంపిటీషన్ వస్తుంది. అంటే రెండోసారి ఇప్పుడు దాదాపు రెండోసారి టీఆర్ఎస్లో మేము గెలిపించాము, మూడోసారి ఖచ్చితంగా ఏదైనా ఒక ప్రత్యామ్నాయ పార్టీని తీసుకొస్తే తప్పకుండా బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం మరి కొంతమంది ప్రజలు. నేను కూడా చెప్తా, ప్రత్యామ్నాయమైన పార్టీలు లేవండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనేవారు చాలా తెలివిగంత వాళ్ళు. మన రాష్ట్రం, మన ఇల్లు, మన పిల్లలు, ఆగండి ఆగండి వినండి, మన ఇల్లు, మన రాష్ట్రం, మన తెలుగు ప్రజలు మనం అనే ఆలోచనలో ఉన్నాం. మనం ప్రాంతీయ పార్టీలకే మొగ్గు చూపుతారు ఇప్పుడు ప్రజలు. జాతీయ పార్టీలతో నాకు సాహసం లేదు, జాతీయ పార్టీలతో మనకు రిలేషన్ లేదు. జాతీయ పార్టీలు ఏమైనా కేవలం వాళ్ళు నార్త్ వైపే ఎక్కువ ప్రేమ చూపిస్తారు, సౌత్ ప్రేమ లెక్క చూస్తారు. కనుక ఇప్పుడున్న పరిస్థితిలో 100% ప్రాంతీయ పార్టీలు అనేవి చాలా కీలకం. ప్రాంతీయ పార్టీల వైపు తెలంగాణ ప్రజలు ఉన్నారు. జాతీయ పార్టీలు రెండు ఈసారి మట్టి కార్చుకొని పోతాయి. మూడవసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చుడు ఖాయం. రైట్. ఇంకోటి శ్రీహరి గారు, వరంగల్ తూర్పులో దాదాపు రవిచంద్ర గారు కూడా లైన్లోనే ఉన్నాడు అనేది కొంత అభిప్రాయం. కొంత ఇండైరెక్ట్గా ఇది బసవరాజ్ సారయ్య కూడా ఈ టికెట్ని ఆశపడుతూ ఉన్నాడు అనేది కొంత ఇది ఇక్కడ వరకు. ఇప్పుడు ప్రయత్నం ఎందుకు అడుగుతున్నా అంటే మీకంటే సీనియర్ నాయకులు పార్టీలు వాళ్ళని కాదని మీకు ఇస్తారు. నాకనే సీనియర్ ఎవరు? రవిచంద్రనా? అంటే జనరల్ చెప్తున్నా. బసవరాజ్ సారయ్య సీనియర్, వారు సీనియర్. రవిచంద్ర నాకనే సీనియర్ కాదు. నేను రాజకీయ ఈయనకంటే ముందు కూడా ఉన్నారు కదా చాలా మంది. నాకనే సీనియర్ ఎవరు లేరు. ఒక బసవరాజ్ సారయ్య కాదు, బసవరాజ్ సారయ్య ఉన్నాడు, సారయ్యతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు లేండి. వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే సరే రవిచంద్ర అంటే ఇప్పుడు వాళ్ళకున్న ప్రయత్నాలు, వాళ్ళకున్న సంకేతాలు ఏంటంటే అధిష్టానం అనేది ఖచ్చితంగా ఈసారి టికెట్ విషయంలో మార్పు జరుగుతుంది. మార్పు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆశాజీవే. మాకు అవకాశం వస్తే బాగుంటుంది. టీఆర్ఎస్ పార్టీకి చరిష్మా ఉన్నది, టీఆర్ఎస్ పార్టీ వేవ్ ఉన్నది, గెలుస్తున్న ఆలోచనలో రవిచంద్ర గారు కానీ బసవరాజ్ సార్ కానీ తూర్పు టికెట్ ఆశిస్తున్నారు. ఇది వాస్తవమే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ ఆశలే నేను కూడా టికెట్ అడగడం జరుగుతున్నది. నాకున్న విద్యావంతులు అనుకుని, నాకున్న మంచి పేరు అనుకొని, నాకున్న దాన ధర్మ గుణం అనుకొని, నాకున్న అన్ని రంగాల్లో ఉన్న నాకున్న మంచి చెడులు అనుకొని, దళితులతో కానీ మైనార్టీలతో కానీ ప్రతి ఒక్కరితో ఉన్న నాకున్న రిలేషన్లో నాకు కూడా నేను ఆశిస్తున్న దేవుని దేవాలు నేను కూడా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. నాకు అవకాశం ఇస్తే వాట్ అబౌట్ రాజనాలశ్రీ, ఐ షో మై కెపాసిటీ, ఐ వాంట్ వన్ ఛాన్స్. నా ఇంతవరకు ఒక ఛాన్స్ రాలే, ఐ వెయిటింగ్ ఫర్ ఛాన్స్. నేను అదే చెప్తున్నాను, మీకు చెప్పేది అదే. నాకే ఎందుకు ఇవ్వండి టికెట్ అంటున్నా, ఒక చరిత్ర సృష్టించి చూపిస్తా. డబ్బు లేని వాడు కూడా గెలుస్తాడు అనేది ఒక తూర్పుల నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు చూడండి, టికెట్ నాకు ఇచ్చిన తర్వాత నా ముంగడ 100 కోట్లు పెట్టిన వాడు గాలే పోవాల్సిందే. ప్రజలలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో తూర్పు ప్రజలు ఎవరు డబ్బుకు ఆశపట్టేవాళ్ళు కాదండి. నాయకులు, ఇక్కడ నాయకులు డబ్బుకు అలవాటు చేస్తున్నారు. కానీ డబ్బు తీసుకుని వీళ్ళకి ఓటేస్తున్నారు కూడా మూర్ఖత్వం. డబ్బుకు ఓట్లేరు. డబ్బు అనేది ఒక్క గ్లోబల్ ప్రచారం చేసారు, గ్లోబల్ ప్రచారం చేసి డబ్బు అనేది. కానీ ఈసారి నాట్ ఇన్ వరంగల్, నాట్ ఇన్ ఈస్ట్, ఆల్ కాన్స్టిట్యున్సీలో కూడా ఈసారి డబ్బు అనేది ఎవరు కూడా పట్టించుకోరు, దేకరు. డబ్బు ఖర్చు పెట్టినోడికే ఈసారి ఓటమి జరుగుతాయి. ఎవడైతే నీతి నిజాయితీగా పాలిస్తా,
ప్రజలకు అందుబాటులో ఉంటా, ప్రజలు నమ్మకం గల నాయకులు ఎవరైతే ఉంటారో, ప్రజల మధ్య సంబంధాల నాయకులు ఉంటారో వాళ్ళకే ఈసారి ప్రజలు పట్టం కడతారు తప్ప ధనవంతులకు మాత్రం సోపాలేసి మేసులు వేసే రోజులు పోయినాయి. అవి నమ్మద్దు. ప్రజలందరూ ఈసారి చాలా నమ్మకంతో ఉన్నారు. ఈసారి జరగబోయే ఎలక్షన్ ఒక మెరాకిల్ ఎలక్షన్, ఒక ప్రపంచం సృష్టించే ఎలక్షన్ ఇది. స్థానిక ఎమ్మెల్యే కేసీఆర్ కేటీఆర్లకు ఎంతో అనుబంధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే, వరంగల్ తూర్పులో ఎంతో పటిష్టంగా ఎంతో బలమైనటువంటి ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నన్నపనేని నరేందర్ గారి విషయాలను తీసుకొచ్చినట్లయితే మీరు చాలా అంటే నిక్కచ్చిగా చెప్తున్నటువంటి రాజనాల శ్రీహరి గారి గురించి నిజంగా చెప్పాలంటే సరే, మరి ఆయన ఎలాంటి ఆధారాలతో చెప్తున్నాడో మనకైతే తెలియదు. మొత్తం మీద అయితే ఖచ్చితంగా నేను గెలుస్తా, నాకు టికెట్ ఇస్తే మాత్రం నేను 100% గెలుస్తా, తప్పకుండా నేను గెలుస్తా అన్నటువంటి నిక్కచ్చిగా చెప్తున్నటువంటి ఆ రాజనాల శ్రీహరి గారి భవిష్యత్తు ప్రణాళిక చూద్దాం మనమే. రాబోయే రోజులలో 2024 ఎన్నికల్లో తప్పకుండా నాకు టికెట్ వస్తా అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాం. రైట్, ఓకే. వరంగల్ తూర్పు ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు, తర్వాత ఎవరిని మనం ఎమ్మెల్యే ఒక సీట్లో చూస్తామో ఆ భవిష్యత్తు ప్రణాళిక ఆ యొక్క భగవంతుడు అది నిర్ణయిస్తాడు. కాబట్టి మనం వేచి చూద్దాం. నరేందర్ గారు వాస్తవానికి ఏంటంటే రాజనాల శ్రీహరి గారు నిజంగా కూడా మీరు ఎమ్మెల్యే కావాలన్నటువంటి మీ యొక్క ఆశాభావాన్ని తప్పకుండా మేము కూడా ప్రేమిస్తున్నాం, తప్పకుండా స్వీకరిస్తున్నాం. మీరు ఎమ్మెల్యే కావాలని ఒక ఆశను కూడా నెరవేరాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు వచ్చి మీరు ఇంత స్వచ్ఛమైనటువంటి ఇంటర్వ్యూ చేశారు కాబట్టి తప్పకుండా మాకు కూడా ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.